అస్సలు నీరు పోయకుండా లేత సొరకాయతో కూర వండేద్దాం. పోపు వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా హింగు వేసి వేయించేసాను. కరివేపాకు ఎండుమిర్చి వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేగాక లేత సొరకాయ ముక్కలు వేసి కుక్కర్ మూత పెట్టేసి వెయిట్ పెట్టలేదు. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత వేసుకోవడానికి ముద్ద తయారు చేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క, 2-3 రెబ్బలు వెల్లుల్లి వేసి వేయించేసి ముద్ద తయారు చేశాను మిక్సీలో. ఇదిగోండి కుక్కర్ మూత తీసి చూస్తే ఎంత నీరు ఉరికింది చూడండి. సొరకాయ ముక్కల్లోంచి వచ్చిన నీరు అనమాట. ఇప్పుడు సొరకాయ ముక్క ఉడికిందేమో చూద్దాము. అదిగోండి మెత్తగా ఉడికింది. సొరకాయ ముక్క ఉడకక ముందు ఉప్పు వేయకూడదండి. ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలి. అదిగోండి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ముందుగా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం తగ్గించి వేసుకోవాలి ఎప్పుడైనా. తినంత కారం, పసుపు కూడా వేస్తానండి. కాస్త కాశ్మీరీ కారం కూడా వేస్తానండి నేను కారం రంగు కోసం. అదిగోండి ఆ కూరలో బాగా మిక్స్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు అంతా మిక్స్ అయినట్టు మూత పెట్టి ఆ నీటితోటి బాగా ఉడికించాను. ఉప్పు సరి చూసుకుందాము. కొద్దిగా పడుతుందని మళ్ళీ ఉప్పు వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పెట్టి ఉంచుకున్న ఆ ముద్ద వేసుకోవాలండి. ఈ ముద్ద అంతా కూరలో బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించి దింపుకుంటే లేత సొరకాయ కూర ముద్ద కూరగా వస్తుందండి. ముద్ద కూర చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చితే.